ఒకప్పుడు కాశీమా నగరాన్ని బ్రహ్మదత్తుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను ప్రతి సంవత్సరం ఒక పండుగను ఆనవాయితీగా నిర్వహించేవాడు. అనేక దేశాల నుండి ప్రజలు వచ్చి ఆ పండుగ ఉత్సవంలో పాల్గొనేవారు. ఒకసారి అలాంటి పండుగ జరుగుతోంది. అక్కడికి నలుగురు దేవకుమారులు వస్తారు. ఆ దేవకుమారుల చుట్టూ ప్రజలు గుమిగూడారు. ఎందుకంటే వారు ధరించిన పూలమాలలు అద్భుతమైన సువాసనతో ఉన్నాయి. అంతకు ముందు ప్రజలు అలాంటి సువాసనను ఎప్పుడూ అనుభవించి ఉండలేదు. దాంతో ప్రజలు వారిని ఆ మాల గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. వెంటనే ఆ నలుగురు దేవకుమారులు అందరికీ కనిపించేలా ఆకాశంలో పైకి లేచి నిలబడ్డారు. రాజు నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఒక్క గొంతుతో తమకు కూడా అలాంటి మాలలు కావాలని, వాటిని ప్రసాదించమని అడిగారు. ఆ నలుగురు దేవకుమారులలో ఒకరు మాట్లాడుతూ, భూలోక వాసులారా, నేను చెప్పేది కొంచెం ఓపికగా వినండి. ఈ మాల కల్పవృక్షం యొక్క పువ్వులతో అల్లబడింది. దీనికి చాలా శక్తి ఉంది. ఇది ఎప్పుడూ వాడిపోదు మరియు దాని సువాసన తగ్గదు. కానీ దీనిని ధరించడానికి కొన్ని అర్హతలు అవసరం అని చెప్పాడు. ఏమిటి ఆ అర్హతలు? చెప్పండి స్వామీ అని అందరూ ఒకేసారి కేకలు వేశారు. అప్పుడు ఆయన సమాధానమిస్తూ, దుష్ట లక్షణాలు ఉన్నవారు, నీచమైన ఆలోచనలు మరియు నీచమైన పనులు చేసేవారు ఈ మాలను ధరించలేరు అని చెప్పాడు. అంతే, గుంపులో కేకలు వేసిన వారందరూ నెమ్మదిగా నిశ్శబ్దంగా అయ్యారు. ఇది విన్నాక గుంపులో నుండి ఎవరూ ముందుకు రాలేదు. అయితే పెద్ద వయస్సుగల ఒక్క రాజగురువు మాత్రం ముందుకు వచ్చి, నాకు అర్హత ఉంది అని చెప్పాడు. ఆ రాజగురువు ఆలోచన ఏమంటే, అబద్ధం చెప్పైనా ఆ మాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే, మాలను తీసుకున్నాడు. ఆ తరువాత మరొక దేవకుమారుడు, ఇతరుల వస్తువులను అపహరించనివాడు, ఇతరులకు హాని కలిగించే అబద్ధాలు చెప్పనివాడు, దురాశతో తప్పుడు మార్గాల్లో సంపాదించాలని ఆలోచించనివాడు ఈ మాలను ధరించవచ్చు అని చెప్పాడు. ధైర్యంగా అబద్ధం చెప్పి రెండవ దాన్ని కూడా తీసుకున్నాడు ఆ రాజగురువు. తరువాత మూడవ దేవకుమారుడు మాట్లాడుతూ, ఎవరికి దృఢమైన జ్ఞానం మరియు మనస్సు ఉన్నాయో, ఎవరికి మంచి పనులు చేయడంలో స్థిరమైన ప్రమేయం ఉంటుందో, అలాగే సన్మార్గులను నిందించకుండా, చాడీలు చెప్పకుండా ఉంటారో వారు ఈ మాలను ధరించవచ్చు అన్నాడు. మూడవ దాన్ని కూడా అబద్ధం చెప్పి తీసుకున్నాడు ఆ రాజగురువు. ఈసారి నాలుగవ దేవకుమారుడు మాట్లాడుతూ, విలాస వస్తువులకు బానిస కాకుండా మంచి మార్గంలో సంపదను సంపాదిస్తారో, విజయం సాధించిన కూడా గర్వం లేకుండా ఉంటారో, అలాంటి వారు ఈ మాలను ధరించవచ్చు అని చెప్పాడు. దాన్ని కూడా తీసుకుని ధరించాడు ఆ రాజగురువు. పండుగ ముగిసింది. అందరూ తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాజగురువు 4 మాలలను ధరించి చాలా కష్టంతో, భారంతో వీధిలో నడుచుకుంటూ రాజసభకు వెళుతున్నాడు. మాలలన్నీ వాడిపోయి ఉన్నాయి. ఎటువంటి సువాసన లేదు. అంతేకాకుండా అతనికి తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చింది. అతను విలవిలలాడిపోయాడు. మాలలను తీయడం కూడా కుదరలేదు ఆ రాజగురువుకి. ఈ విషయం ప్రజలకి తెలుస్తుంది. అతన్ని చూసి ఎందుకు ఇలాంటి ఆశ అని నవ్వుకున్నారు. రాజగురువు అవస్థను చూసి రాజు మళ్లీ పండుగకు ఏర్పాట్లు చేసి దేవకుమారులను ఆహ్వానిస్తాడు. దేవకుమారులందరూ వచ్చారు. రాజగురువు వచ్చాడు. అప్పుడు ప్రజలందరి సమక్షంలో ఆ దేవకుమారుల పాదాలపై పడి క్షమాపణ కోరాడు. ఈ మాలను ధరించే అర్హత నాకు లేదు. అర్హత లేని వ్యక్తి అబద్ధం ద్వారా అనర్హమైన గౌరవాన్ని పొందాలని ఆశించే వారందరికీ నా శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలి అని చెప్పాడు. ఆ తరువాత దేవకుమారులు అతని మెడలో ఉన్న మాలలను తీసి, వాళ్ళు ఆ మాలలు ధరిస్తారు. ఆ మాలలు ఎప్పటిలా సువాసన ఇవ్వడం ప్రారంభిస్తాయి. సారాంశం, దీని నుండి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మనకు అర్హత లేని గౌరవం దానంతటదే వస్తే కూడా దాన్ని స్వీకరించకుండా తిరస్కరించడం మంచిది. అదే తెలివైన పని. హాస్యం కోసం పెట్ట కథ. ఈ మధ్యనే ఓ చోట వేలాది మంది ప్రజలు ఓ గుమిగూడి ఉన్నారు. ఇక్కడ కూడా దేవకుమారులు లాగా కొంతమంది కుర్చీలో ఆసీనులై ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఈ దేవకుమారులను చూసి తమకు అందరికీ మంచి ఉద్యోగాలు ఇప్పించాలని, జీవించడానికి కావలసిన అన్ని వస్తువులు ఉచితంగా ఇవ్వాలని, అలాంటి వారికే తాము ఓట్లు వేస్తామని తమ నియమం, నిబంధనలు తెలియజేస్తున్నారు. అందుకు ఈ దేవకుమారులలో ఒకడు, అన్నీ తాను మీకు చేస్తాను అని హామీ ఇచ్చాడు. ఇది విన్న అతని స్నేహితుడు, ఇది అసాధ్యం కదా అని తన సందేహాన్ని అడిగాడు. అందుకు ఈనాటి ఈ దేవకుమారుడు అంటాడు, మనం ఎన్నికల్లో గెలిచిన తరువాత వాళ్ళకి 5 ఏళ్ల వరకు కనబడితే కదా అని. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.